2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ప్రకటించింది జ్యూరీ. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్, ఉత్తమ హిందీ చిత్రంగా కథలు ఎంపికయ్యాయి. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన హనుమాన్ సినిమాకి యాక్షన్ డైరెక్షన్ కేటగిరీలో అవార్డు దక్కింది. బలగం సినిమా కూడా జాతీయ అవార్డు దక్కింది. కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ రచయితగా అవార్డు వచ్చింది. బేబీ చిత్రం మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. బేబీ స్క్రీన్ ప్లే రైటర్ సాయి రాజేష్ నీలంకు అవార్డు వచ్చింది. బేబీ సినిమాలో ప్రేమిస్తున్న పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్కి అవార్డు దక్కింది. ఇక గాంధీ తాత చెట్టు సినిమాకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణిని జాతీయ అవార్డు వరించింది. మిసెస్ చటర్జీ సినిమాకు గాను రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకత్వ పురస్కారం ది కేరళ స్టోరీకి వచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా ది కేరళ స్టోరీస్కే వచ్చింది. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు హనుమాన్ సినిమాకు వచ్చింది. అందులో బేబీకి 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం. అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్లో గెలుచుకున్నాం. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, రెండవది బెస్ట్ మేల్ సింగర్. ఇది నిజంగా నా కెరీర్కి చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే చెప్తా, తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు. ఒక చిన్న సినిమా తీసుకునే డైరెక్టర్ని తను నమ్మి ప్రొడ్యూస్ చేసి ఈరోజు నాకు ఈ గౌరవం తీసుకొచ్చి వచ్చాడు. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ నా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ మా పీవీఎన్ఎస్ రోహిత్కి. తను చాలా కష్టాలు పడ్డాడు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. నా సినిమాతో పెద్ద బ్రేక్ రావడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ ఈసారి మనకు చాలా అవార్డులు వచ్చినాయి. హనుమాన్, భగవంత్ కేసరి, మన యానిమల్కి అయితే సౌండ్లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. బలగంకి వచ్చింది. అందరికి విజేతలందరికీ కంగ్రాట్స్. దిస్ ఇయర్ అంటే భగవంత్ కేసరి అంటే కమర్షియల్గా సక్సెస్ అయింది. అలాగే ఈ ఇయర్ 25 స్పెషల్ అని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్న ఇయర్ ఆల్ రికార్డ్స్ లాగా అని చెప్పాలి. అంటే రీజనల్గా టాప్ గ్రాసర్గా ఉంది. అటు అన్ని రకాలుగా బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు నాకు. అండ్ భగవంత్ కేసరికి ఈ అవార్డు రావడం నిజంగా నా కెరియర్లో నేను మర్చిపోలేను. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇట్స్ డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ట్రై చేశాను ఈ ఫిలిం. నేను ఎక్కువగా ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటూ పక్కకు వచ్చి నా కంఫర్ట్ జోన్ దాటి వచ్చి చేశాను. సో దానికి ఈరోజు ఇన్ని రకాలుగా అన్ని చాలా అవార్డ్స్ ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా రెస్పాన్సిబిలిటీతోనే చేస్తాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడు ఆలోచించేది, నేను అవార్డులు అనేది డెఫినెట్లీ దానికంటే ముందు నాకు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అని ఎప్పుడు చెప్తుంటాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీ అది నేను చాలా రెస్పాన్సిబుల్గా రాయాలనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ రైటింగ్లో మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు అని అనిపించేలా చేసింది ఈ అవార్డు నిజంగా. ఎస్, అప్పుడప్పుడు మనకి మనం క్రాఫ్ట్లో మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో దాంతోపాటు అప్పుడప్పుడు సందేశాత్మకంగా కూడా కొన్ని కంటెంట్స్ రాయొచ్చు. అటు 2 రకాలుగా విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేలా ప్రూవ్ చేసింది భగవంత్ కేసరి. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్